హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోరా ట్రేడ్. ఈరోజు ట్యూస్డే సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఎక్స్పైరీ వీక్లోకి వచ్చి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు నేను చెప్పే కొన్ని స్టాక్స్ టాప్ నిఫ్టీ 50లో స్టాక్స్, కొన్ని ఇప్పుడు బయింగ్ మొమెంటం వచ్చిన స్టాక్స్ని మీకు చూపించబోతున్నాను విత్ ప్రైస్ యాక్షన్. ఓకే, అవి ఈ అక్టోబర్ సిరీస్ వరకు మనం హోల్డ్ చేయగలిగితే ఒక మంచి పర్సంటేజ్ని మీరు మీ స్వింగ్ ట్రేడింగ్లో పర్సంటేజ్ గెయిన్ అవ్వచ్చు. సో మనం ఫస్ట్ ఓఎన్జీసీ స్టాక్ ప్రైస్ చార్ట్. సో ఈ సెప్టెంబర్ మంత్ మొత్తం ఓఎన్జీసీ కరెక్షన్లోనే ఉంది. ఎంత పర్సంటేజ్? ఆల్మోస్ట్ 17% ఫ్రమ్ హై ఎంత మనకి 340 లెవెల్. నౌ వాట్ ఈస్ ద ప్రైస్ ట్రేడింగ్? 300 రూపీస్, 299, 300. యాక్చువల్గా ఇంతకుముందు బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర 340 వరకు బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర రైజ్ అయ్యి 340 వరకు ట్రేడ్ అయింది. అగైన్ ఆ 300 లెవెల్ 280, 290 లెవెల్ మనకి రీటెస్టింగ్ వచ్చింది. నవ్ ఇట్ ఈస్ స్లోలీ బయింగ్ మొమెంటం అనేది స్టార్ట్ అయింది ఓఎన్జీసీ. నేను ఇప్పుడు ఓఎన్జీసీని మీకు సజెస్ట్ చేసేది ఆఫ్టర్ 16% కరెక్ట్ అయిన తర్వాత, ఏదో హైలో కాదు. సో ఈ అక్టోబర్ సిరీస్లో కంపల్సరీ ఇది అట్లీస్ట్ ఒక ఐ థింక్ 10% రిటర్న్స్ అనేది కంపల్సరీ ఇస్తుందనే మీకు చెప్తున్నాను ఓఎన్జీసీ. నవ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ద ఎంట్రీ టైం ఓఎన్జీసీ స్టాక్ని ఒక అక్టోబర్ వరకు హోల్డ్ చేయడానికి. నెక్స్ట్ వన్ వచ్చేసి మహీంద్రా అండ్ మహీంద్రా. యు సీ హౌ ఇట్ ఈస్ బ్యూటిఫుల్లీ ఇట్ ఈస్ బ్రేక్అవుట్ దిస్ ఆల్మోస్ట్ 3 months, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. 2970 దగ్గర 3 monthsలో ఉన్న రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది ఎస్టర్డే అండ్ టుడే. ఎస్టర్డే విత్ హై వాల్యూమ్ మహీంద్రా అండ్ మహీంద్రా. నవ్ మనకు ఇప్పుడు కన్ఫర్మేషన్ ఆఫ్టర్ బ్రేక్అవుట్ 2970, నవ్ 3074. సో ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఒక 10% అంటే 3300 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్దర్గా. సో ఇప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రాలో ఎంట్రీ టైం. మీరు ఆప్షన్స్లో బై చేసుకోవాలనుకుంటే అరౌండ్ 3000 ఇన్ ద మనీకి వెళ్ళి ఆప్షన్స్లో బై చేసుకోండి. సేఫ్ సైడ్ 3300 దగ్గర ఒక కాల్ని అమ్మేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి టాటా స్టీల్. యూసీ టాటా స్టీల్ ఫ్రమ్ హై 180 రూపీస్ నుంచి ఒక 140, 147, 145, 18% మెటల్ ఇండస్ట్రీలో ఒక టాప్ నిఫ్టీ 50 స్టాకు 180 నుంచి 145 వరకు ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1 month ఇట్ ఈస్ కన్సాలిడేటెడ్ దిస్ 150 రూపీస్ లెవెల్. టుడే స్ట్రాంగ్లీ ఇట్ ఈస్ బ్రేక్అవుట్ దట్ డౌన్ ట్రెండ్ విత్ 4% టాటా స్టీల్. ఈరోజు మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు టాప్ 1లోనే స్టేబుల్ అయింది. అంటే ఎక్కడ నాకు టాటా స్టీల్ ఒక ప్రాఫిట్ బుకింగ్, సెల్లింగ్ ప్రెజర్ అనేది కనపడలేదు. అండ్ నౌ వీ సీ ద హై వాల్యూమ్. సో టాటా స్టీల్ అనేది డౌన్ ట్రెండ్ నుంచి ఇప్పుడు అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందని మనకి కన్ఫర్మేషన్ దట్ హై వాల్యూమ్ అనేది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్ ఫర్ ది నెక్స్ట్ అక్టోబర్ సిరీస్ కాంట్రాక్ట్. ఫ్యూచర్లో ట్రేడ్ చేస్తారా, ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తారా, ఈక్విటీలో అనేది యూ కెన్ ప్లాన్ యువర్ ఓన్ స్ట్రాటజీ. బట్ అక్టోబర్లో మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే వాటిల్లో టాటా స్టీల్ వన్ ఆఫ్ ద స్టాక్. దెన్ హిండాల్కో. మీరు హిండాల్కోని చూస్తే వండర్ అవుతారు. యూ సీ హియర్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మెటల్ ఇండస్ట్రీ స్టాక్. మెటల్ సెక్టర్లో టాటా స్టీలు, జేఎస్డబ్ల్యూ స్టీలు అండ్ హిండాల్కో. Why I quoted today Hindalco stock? You know, this pattern is the reverse head and shoulder pattern. ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లో ఈ రోజు మనకి రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది ఎట్ 711 దగ్గర హిండాల్కో స్టాక్. నౌ టుడే ఇట్ ఈస్ క్లోజ్డ్ ఎట్ 717 రూపీస్. సో దిస్ ఈస్ ద వన్ కన్ఫర్మేషన్ విత్ బ్రేక్అవుట్ దిస్ resistance from 3 months. Now 717 రూపీస్ హిండాల్కో, అప్ టు 820 రూపీస్ వరకు మనం టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు హిండాల్కో. సో ఈ అక్టోబర్ సిరీస్లో నేను చెప్పిన స్టాక్స్ ఏంటి? టాటా స్టీల్, హిండాల్కో, ఓఎన్జీసీ అండ్ మహీంద్రా 4 స్టాక్స్. అండ్ ప్రీవియస్ వీడియోలో పవర్ గ్రిడ్.
ఈ 5 స్టాక్స్ మీద అక్టోబర్ సిరీస్లో ఫోకస్ పెట్టండి. అండ్ ఎనీ డౌట్స్ మీరు వీడియో కింద ట్యాగ్ చేయండి, లేదంటే వాట్సాప్లో కమ్యూనికేట్ చేయండి. డెఫినెట్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.